ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్న వారికి తప్పని ఇక్కట్లు. అనేక ప్రాంతాల్లో మొదలైన సంక్రాంతి సందడి. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఆత్రేయపురంలో ఈత పోటీలు. అమరావతిపై వివాదాలు వద్దన్న వెంకయ్య. కేంద్ర రాష్ట్రాలు కలిసే నిర్ణయించాయని స్పష్టీకరణ. ఏపీకి మంచి రాజధాని అవసరమని స్పష్టీకరణ. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందలేదన్న మంత్రులు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామని ధీమా. సోమనాథ్లో ప్రధాని మోదీ శౌర్యయాత్ర. త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు. విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు. ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు. 116కు పెరిగిన మృతుల సంఖ్య. 2600 మందిని నిర్బంధించిన సైన్యం. అసభ్య కంటెంట్పై ఎట్టకేలకు దిగొచ్చిన ఎక్స్. 600 ఖాతాలను డిలీట్ చేసిన సామాజిక మాధ్యమం. భారతీయ చట్టాలను గౌరవిస్తామని స్పష్టీకరణ. సంక్రాంతి కోసం స్వగ్రామాలకు వెళ్లే వారితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్గాల్లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఆయా మార్గాల్లో రద్దీ నియంత్రణకు అధికార యంత్రాంగం అదనపు బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో కిక్కిరిశాయి. హైదరాబాద్ ఎంజీబీఎస్, సికింద్రాబాద్లో జేబీఎస్ ప్రాంగణాలు సొంతూళ్లకు వెళ్లే వారితో నిండిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏపీకి వెళ్తున్న వాహనాలతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం ఎక్కువ టోల్ బూత్లు తెరిచినట్టు సిబ్బంది తెలిపారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూత్లు, ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల కోసం 6 టోల్ బూత్లను సిబ్బంది ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, విజయవాడ రహదారిపైకి పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కాయి. వాహనాల రద్దీతో గంట ప్రయాణానికి 3-4 గంటల సమయం పడుతోందని వాహనదారులు తెలిపారు. నిన్న తెలంగాణ నుంచి ఏపీకి 60,000 వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది చెప్పారు. వాహనాలకు త్వరగా ఫాస్టాగ్ స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద 4 హ్యాండ్ మెషిన్లు, స్టిక్ మెషిన్లు ఏర్పాటు చేశామన్నారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్స్ను అందుబాటులో ఉంచారు. తీవ్రమైన రద్దీ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు స్వగ్రామాలకెళ్లే ప్రయాణికులతో కిక్కిరిశాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో బస్టాండ్లో సందడి నెలకొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 150 బస్సులను విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను, ట్రాఫిక్ ఇబ్బందులను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పర్యవేక్షించారు.
నందిగామ వై జంక్షన్ వద్ద అసంపూర్తిగా ఉన్న వెహికల్ అండర్ పాస్ వంతెన అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్లను పరిశీలించారు. జాతీయ రహదారిపై నందిగామ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను మినహా మిగతా అంతా ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. విశాఖ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు విశాఖలో దిగి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతున్నారు. రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 1600 బస్సులు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో వేడుకలను రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అనేక రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు. ట్రస్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని వారు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా గరికపాటి నరసింహారావు సంక్రాంతి ప్రాశస్త్యం ప్రవచనం వినిపించారు. ఆత్మాభిమానంతో మాట్లాడినటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అందరం ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి రోజులు ఇవి. ఇంకొక మాట, ఇప్పుడు ముగ్గులు పెడుతూ ఉంటారు, హరిదాసులు వస్తారు. హరిదాసు ఎంత గొప్పవాడో గమనించండి. పిడికెడు ధనమిచ్చి ప్రీతిగా పిడికెడు బియ్యంబు ప్రీతిగా గైకొని హరినామ ధనమిచ్చు కరుణ తోడ అని సాగర ఘోషలో కావ్యంలో సంక్రాంతిని వర్ణిస్తూ రాశారు. ఇటీవల దివంగత రామోజీరావు జయంతి వేళ ఆయన గుర్తుగా పరిపాలన తెలుగులో చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించిన విషయాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ప్రసంగాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో కొనసాగాలన్న సూచన మేరకు ఇద్దరు సీఎంలు అంగీకరించారని ప్రస్తావించారు. తాజాగా ఒక సమీక్షలో కలెక్టర్ ఆంగ్లంలో మాట్లాడబోతే ముఖ్యమంత్రి రేవంత్ వారించి తెలుగులో మాట్లాడించారని గుర్తు చేశారు. సంక్రాంతి తెలుగు ప్రజల జీవితాల్లో నవ్యక్రాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. మన పండుగలు, పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు, బంధుమిత్రులందరూ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండుగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇవాళ స్వర్ణ భారత్ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఇప్పుడు కొంత సీజన్లు మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీతి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మనం మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలకు పదవులకు కూడా వారసత్వంగా ఇస్తుంటారు. నేనేమనుకుంటున్నానంటే నా తర్వాత కూడా ఈ కుటుంబం వారసత్వం కొనసాగారంటే నేను ప్రారంభించిన ఈ స్వర్ణ భారత ట్రస్ట్, ఆ తర్వాత ముప్పవరపు ఫౌండేషన్, ఈ రెండు విజయవంతంగా జరుగుతూ ఉండాలి. ఇదే నా వారసత్వం. సంక్రాంతిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి వేళ ప్రతి ఒక్కరూ జన్మభూమికి వెళ్లి పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. ఎవరైతే సొంత గ్రామాల నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా వృత్తుల కోసమో, పని కోసమో, వ్యాపారం కోసమో పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జన్మనిచ్చినటువంటి గ్రామానికి వెళ్ళాలి, గ్రామ ప్రజలతో కలవాలి, మన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంబరాల్లో భాగంగా కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. 3 రోజుల పాటు ఆత్రేయపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఈతల పోటీలతో ఉత్సవాలు ప్రారంభం కాగా రేపు కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. పోటీగా ముందుకెళ్తున్నారు. కమాన్ ఓ మై గాడ్, కాంపిటీషన్ కొంచెం టఫ్ గానే ఉంది. అందరూ కూడా దగ్గరగానే ఉన్నారు.
ఎస్ కొంచెం ఎనర్జీతో గివ్ అప్ చేయకుండా ఇంకా లో మొత్తం 4 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి 300 మంది క్రీడాకారులు ఈ డ్రాగన్ పడవ పోటీలు కేరళ తరహాలో నిర్మించే పడవ పోటీల్లో పాల్గొంటారు. అలాగే మహిళలకు రంగవల్లులు, అలాగే పతంగులు. గన్నవరం మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పశువులకు అందాల పోటీలు నిర్వహించారు. పొంగనూరు, ఒంగోలు, కపిల జాతులకు చెందిన పశువులు ఈ పోటీలో పాల్గొన్నాయి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. పొలాల చెరువు రహదారిలో ఏర్పాటు చేసిన ఈ పోటీలు 4 రోజుల పాటు జరగనున్నాయి. సంక్రాంతి సెలవులతో పాటు ఆదివారం కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలను అధికారులు నిలిపివేశారు. బేడా మండపంలో జరిగే నిత్య కళ్యాణం వేడుకలో ఉభయ దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. మరోవైపు విశాఖలోని సింహాచలం సింహగిరిపై ఉన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నృసింహస్వామి ఆలయంలో దారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు నిర్వహించారు. గోదాదేవి అమ్మవారిని పల్లకిలో అధిష్ఠింపజేసి నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ గంగ వద్దకు తీసుకెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అమ్మవారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సంక్రాంతి సెలవులతో మేడారంలో భక్తుల సందడి బాగా పెరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఫలితంగా గద్దెల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. స్వాభిమాన్ పరువులో భాగంగా గుజరాత్లోని సోమనాథ్లో శౌర్య యాత్ర నిర్వహించారు. వలసవాదుల దాడుల నుంచి సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. దాదాపు కిలోమీటర్ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. యాత్ర తర్వాత సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని, స్వాతంత్ర్యం తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని అన్నారు. వాటిని ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నిస్తే కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సంపద కోసమే సోమనాథ్ ఆలయంపై దాడి జరిగినట్లుగా పుస్తకాలు రాసి పౌరులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. 1000 साल पहले वो आतताई सोच रहे थे, हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। लेकिन दुर्भाग्य से आजादी के बाद गुलामी की मानसिकता वाले लोगों ने उनसे पल्ला झाड़ने की कोशिश की। उस इतिहास को भुलाने के कुत्सित प्रयास हुए, बल्कि आक्रमण के इतिहास को भी कुछ इतिहासकारों और राजनेताओं द्वारा व्हाइट वॉश करने की कोशिश की गई। मजहबी उन्माद की मानसिकता को केवल साधारण लूट बताकर ढंकने के लिए किताबें लिखी गई। अगर सोमनाथ पर आक्रमण
केवल आर्थिक लूट के लिए हुए होते तो 1000 साल पूर्व पहली बड़ी लूट के बाद रुक गए होते, लेकिन ऐसा नहीं हुआ। सोमनाथ के पवित्र विग्रह को तोड़ा गया, बार बार मंदिर का स्वरूप बदलने की कोशिश हुई। రాజధాని అమరావతిపై అనవసర వివాదాలు సృష్టించొద్దని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అందరికీ అనువైన ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారన్న ఆయన కేంద్రం సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సోనభారత్ ట్రస్ట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య రాజధానితో పాటు మిగిలిన ప్రాంతాలను సైతం అదే దృష్టితో అభివృద్ధి చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఆంధ్ర విడిపోయిన తర్వాత దానికి రాజధాని విషయంలో కేంద్రము రాష్ట్రము అందరం కలిసి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, అటు గన్నవరం నుంచి గుంటూరు తాడికొండ వరకు అన్ని ప్రాంతాలు కలిపింది అమరావతి అని. అది ఒక రూపురేఖలు దిద్దుకుంటూ ఉంది. అది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది మంచిగా పేరులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆ చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. అందరూ కలిసి ఆ రాజధాని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి. ఇటు హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్ళేదానికి నేరుగా వెళితే విజయవాడ నగరంలో చేస్తాం, లేకపోతే అమరావతిలో అవుతాం. అందుకని అనవసరమైన తెలుగు వాళ్ళు అనవసరమైన వివాదాలు పెట్టుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులకు అమరావతిపై మాట్లాడే హక్కు లేదని రాజధాని ప్రాంత మహిళలు, రైతులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో సమావేశమైన రైతులు, మహిళలు మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అమరావతిపై మాట్లాడితే ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. రాజధానిపై జగన్ ఇదే ధోరణితో వ్యవహరిస్తే అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పులివెందులకెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని మహిళలు చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్లు పరదాలు కప్పుకొని తిరిగిన వ్యక్తికి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని మహిళలు ప్రశ్నించారు. హైదరాబాద్లో లోటస్ పాండ్లో కూర్చొని ఈ తాడేపల్లికి వచ్చి నాకెందుకు, మీరు అధికారంలోకి రాద్దామని కూడా మీకు ఆలోచన లేదట్టుంది. ఎప్పుడన్నా అధికార పార్టీ వాళ్ళు చేసేవి ఏదన్నా తప్పులుంటే విమర్శించవచ్చు, లేదు నువ్వు అసలు పూర్తిగా ఎంతసేపటికి నిలువెత్తున నీ శరీరం అంతా విషం కప్పుకొని నువ్వు చెబుతా ఉంటావు. మళ్ళీ 2 రోజులకి నీ తాబేదారులాగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి నేను అమరావతిని సాగుతీస్తానంటారు. రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఉన్నాడు కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఇంకా మెచ్యూరిటీ రాలేదని అయితే ఖచ్చితంగా చెబుతుంది. మొన్నటిదాకా అమరావతి అంటానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడకపోతే నువ్వు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు, నీ ఆస్తులు నీ అన్ని పక్క రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ హాయిగా పడుకోవచ్చు, లేకపోతే డెవలప్ చేసుకోవచ్చు, ఆ రకంగా నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పటికైనా అలాంటివి మానేసి నువ్వు సోకాల్డ్ రాజధాని అంటాం మానేస్తే బాగుంటుంది. ముందు దానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుంది అట్ట మాట్లాడితే. రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర భావితరాల యొక్క భవిష్యత్తులకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడి ఎప్పుడు మీడియా ఫోకస్ అంతా తన మీదే ఉంచుకునేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా మాకు కనిపిస్తూ ఉన్నారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రగతిపై అక్కసుతోనే జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన నారాయణ ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదని తేల్చి చెప్పారు. కూటమి పాలనతో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని నారాయణ ధ్వజమెత్తారు. రైతు సోదరులు కూడా యాక్చువల్గా 2 విలేజ్ల్లో ల్యాండ్స్కి పోతే ఫస్ట్ డేనే ఒక విలేజ్లో 21%, ఒక విలేజ్లో 30% వాళ్ళు భూములు ఇచ్చేసారు ల్యాండ్ పూలింగ్. ఈ సందర్భంలో ఎప్పుడైతే ఒకే రోజు 1 గంటలో 21%, మరొక విలేజ్లో 30% ఇచ్చారో వాళ్ళకి అసలు దిక్కు దొయటల్లా. ఇదేంది, చంద్రబాబు నాయుడు మీద ఎంత నమ్మకంతో ఇస్తున్నారు, మనం అమరావతిని వెనక్కి తీసుకోవాలి. దాంతో విషం కమ్ముతూ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలీదు. ఒక్కో రోజు ఒక్కటి మాట్లాడతారు, ఒక్కొక్క రోజు ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు ఇప్పటికే చీకొట్టుతున్నారు. ఎందుకంటే ఒకరోజు అమరావతి రాజధాని అమరావతిలో అంటారు, ఒకరోజు వచ్చి 3 ప్లేసులు అంటారు, మళ్ళీ ఇంకో దగ్గర అంటారు.
మళ్ళా ఇంత కన్స్ట్రక్షన్స్ ఎందుకని హైదరాబాద్తో పోలుస్తారు. హైదరాబాద్లో ఉండే ఇప్పుడు సెక్రటరియట్ అయినా అక్కడ మినిస్టర్లు, సెక్రటరీస్ వాళ్ళ సిబ్బంది ఉంటారు. ఇప్పుడు కట్టే అమరావతిలో మినిస్టర్లు, సెక్రటరీలు వాళ్ళ సిబ్బందితోటి హెచ్ఓడీస్, కమిషనర్లు, డైరెక్టర్లు వాళ్ళ సిబ్బంది, కార్పొరేషన్లు వాళ్ళ సిబ్బంది, మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ని ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర తీసుకుపోతే ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది. నాడు ప్రతిపక్ష హోదా విషయంలో బేరాలు పలికిన జగన్ ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదాను అడగడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రతిపక్ష హోదా సాధ్యం కాదని తెలిసినా అసెంబ్లీకి రాకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టి పారిపోతున్నారని దుయ్యబట్టారు. 5 ఏళ్లు రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ఘనత జగన్కే దక్కిందని సుభాష్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షం కావాలంటాం, బాబు అని అడుక్కోవటం ఒక హాస్యాస్పదం అయితే, గతంలో 23 ఉన్న 5 తీస్తే 17కి వెళ్తే ప్రతిపక్షమే ఉండదని మాట్లాడిన మీరే మళ్ళీ బాబు మాకు ఏదో రకంగా ప్రతిపక్షం ఇవ్వమని అడగటం, అది సాధ్యపడదు, మీరు ఇంకా అసెంబ్లీకి రావక్కర్లేదు అని చెప్పి మీరు ఇలాంటి కుట్రలు పనటం, అదేవిధంగా మళ్ళీ వచ్చి దొంగచాటుకు వచ్చి సంతకాలు పెట్టి మళ్ళీ పారిపోవటం. అంటే మళ్ళీ ఎలక్షన్స్లో కానీ మీరు డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎలక్షన్స్ పోటీ చేస్తే ఆ 11 ఒకటి అవుతుందని మీకు భయం. అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. మరి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని మీరు అలా భావించారు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చునేవారు. మరి రాజధాని అది అవ్వదు కదా. చేనేత సహకార సంఘాలకు 5 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయించింది. రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో 5 కోట్లు బకాయిలు జమ చేయనుంది. గత నెలలో 2.42 కోట్ల రూపాయల బకాయిలను ఆప్కో చెల్లించింది. దీనిపై స్పందించిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు బీఆర్ఎస్ పాలనలో నెరవేరలేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన పర్యటించారు. రామగుండం కార్పొరేషన్లో 175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 576 ఓపెన్ ప్లాట్స్ పట్టాలను, 633 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. 479 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. 600 రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మిస్తామని స్పష్టం చేశారు. 800 మెగావాట్కు సంబంధించిన రామగుండం థర్మల్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈ రోజు ఎన్టీపీసీ ద్వారాను లేకుంటే జెన్కో ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్ కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్గౌడ్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భూముల రేట్లు తగ్గాయన్న కేటీఆర్ కళ్ల ముందే ప్రజల ఆస్తి కరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో కానీ, మేడ్చల్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ మొత్తం రియల్ ఎస్టేట్ ను పండబెట్టిండు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి. పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్లు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు.
420 హామీలు ఇచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. నిన్న దిల్సుఖ్ నగర్ లో ఆ పిల్లలందరూ రోడ్డెక్కి గడబడి చేస్తా ఉన్నారు. ఎక్కడ మా జాబ్ నోటిఫికేషన్లు రాహుల్ గాంధీ అని వాళ్ళు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నారు. నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదకి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేను ఏమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీరు రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నెల 17న నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్తో పాటు సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదని తలసాని స్పష్టం చేశారు. గ్రోక్ అందిస్తున్న అశ్లీల కంటెంట్పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ దిగొచ్చింది. తమ తప్పును అంగీకరించి భారతీయ చట్టాలకు లోబడి ఉంటామని కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ ఉన్న సుమారు 3500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను ఎక్స్ తొలగించినట్లు తెలిసింది. భవిష్యత్తులో గ్రోక్ ద్వారా అశ్లీల ఫోటోలు రాకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రానికి ఎక్స్ తెలియజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రోక్ సాయంతో ఇటీవల కొందరు మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. అశ్లీల అభ్యంతరకర పోస్టులను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఎక్స్ తాజాగా చర్యలు చేపట్టింది. ఇరాన్లో ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 116కు చేరింది. 2600 మందికి పైగా ఆందోళనకారులను సైన్యం నిర్బంధించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేయగా వాస్తవ పరిస్థితులు మరింత ఘోరంగా ఉండొచ్చని మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు తెలిపారు. ఇరాన్ అధికారిక టీవీ నిరసనకారులను ఉగ్రవాదులుగా అభివర్ణించింది. ఇరాన్ పౌరుల మరణాలను తొక్కిపెట్టి దేశంపై భద్రతా బలగాల నియంత్రణ కొనసాగుతోందని వార్తలు ప్రసారం చేస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలు అణచివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ మోవహిదీ తెలిపారు. ఆందోళనకారులకు సాయం అందించిన వారిని కూడా శిక్షిస్తామని చెప్పారు. మరోవైపు మునుపెన్నడూ లేనంతగా స్వేచ్ఛ కోసం ఇరాన్ ఎదురు చూస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్వేచ్ఛ కోసం ఆందోళన చేస్తున్న వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రూత్లో పోస్టు చేశారు. సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా భారీ దాడులు చేపట్టింది. గత నెలలో ఐసిస్ జరిపిన దాడుల్లో 2 అమెరికా సైనికులు, ఓ పౌరుడు మృతి చెందడం వల్ల అమెరికా ప్రతీకార దాడులు చేసింది. సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టామని వివరించింది. తమ సైనికులకు హాని కలిగిస్తే ప్రపంచంలో ఏ మూల నక్కినా వెతికి మరీ చంపుతామని హెచ్చరించింది. కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్తో కలిసి అమెరికా ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. గతేడాది డిసెంబర్ 19న కూడా సెంట్రల్ సిరియాలోని 70 ఐసిస్ స్థావరాలు, ఆయుధ డిపోలపై అమెరికా భారీ స్థాయిలో దాడులు చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్న వారికి తప్పని ఇక్కట్లు. అనేక ప్రాంతాల్లో మొదలైన సంక్రాంతి సందడి. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఆత్రేయపురంలో ఈత పోటీలు. అమరావతిపై వివాదాలు వద్దన్న వెంకయ్య. కేంద్ర రాష్ట్రాలు కలిసే నిర్ణయించాయని స్పష్టీకరణ. ఏపీకి మంచి రాజధాని అవసరమని స్పష్టీకరణ. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందలేదన్న మంత్రులు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామని ధీమా. సోమనాథ్లో ప్రధాని మోదీ శౌర్యయాత్ర. త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు. విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు.
ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు 116కు పెరిగిన మృతుల సంఖ్య 2600 మందిని నిర్బంధించిన సైన్యం. అసభ్య కంటెంట్పై ఎట్టకేలకు దిగొచ్చిన ఎక్స్ 600 ఖాతాలను డిలీట్ చేసిన సామాజిక మాధ్యమం. భారతీయ చట్టాలను గౌరవిస్తామని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.